అనకాపల్లి జిల్లా రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ పరిధిలో కళ్యాణపులో రిజర్వాయర్ల జలాశయంలో రియల్ ఎస్టేట్ భూ అక్రమాన్ని అడ్డుకొట్టివేయాలి. జలాశయంలో 2 గంటల జలదీక్ష ప్రదర్శన నిర్వహించడం జాలి. ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలను షెడ్యూల్ ఏరియాలో చేర్చాలి. ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలను షెడ్యూల్ ఏరియాలో చేర్చాలి. ఈరోజు ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా రేపు 9వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు మన అరకు వ్యాలీకి విచ్చేస్తున్నారు. ఆ సందర్భంగా నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలు అయితే ఉన్నాయో 262 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలన్నీ కూడా షెడ్యూల్ ఏరియాలో చేరుస్తామని చెప్పేసి ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. దాన్ని అమలు చేయమని 1, 2 ఈ కళ్యాణ్ లావా ఏరియా సంబంధించి 4480 మొత్తం విస్తీర్ణ కలిగినటువంటి భూభాగంలో లోవ రిజర్వేర్ ఉంది. ఈ పైన మన ఆదివాసీ గిరిజన గ్రామాలు అనేక గ్రామాలు ఉన్నాయి. అలాగే కిందని రైతాంగం ఉంది. ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి ఈ కళ్యాణ్లో డామ్ పరివాహక ప్రాంతంలో బఫర్ జోన్ ప్రాంతాల్లో కొన్ని అక్రమంగా కట్టడాలకి అలాగే సదును చేసి వచ్చేటువంటి గడ్డలన్నీ కప్పేసే పరిస్థితి ఉంది. దీని మీద ఇతర సంఘాలు అన్నీ కూడా ఆందోళన చేసి దాని మీద కూడా ప్రత్యేకించి జాయింట్ కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ విచారణ చేయించాలని. మూడోది ఏంటంటే ఈరోజు నాన్ షెడ్యూల్ కళ్యాణ్లో ఏరియాలో మహాశివరాత్రి పెద్ద పండుగలు జరుగుతాయి. కానీ బస్సులు వచ్చి ఆ రోజుల్లో బస్సులు వేస్తారు, తర్వాత తమిళలో బస్సులు ఉండవు. కాబట్టి ప్రత్యేకించి ఒక బస్సు సౌకర్యం కూడా కల్పించాలని ఇటువంటి డిమాండ్లతో ఈరోజు కళ్యాణ్లో రిజర్వేర్ దగ్గర మనం జలదీక్ష కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. అందుకని ఏజెన్సీలో ఉన్నటువంటి నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాల్లో షెడ్యూల్ చేర్చాలని, మైనింగ్ మాఫియా నుండి కళ్యాణ్లో కాపాడాలని కోరుతూ ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. రేపు కూడా ఈ ప్రజలు మొత్తం కూడా చేయకపోతే భారీ ఎత్తున ఆందోళన చేయాలని భావిస్తున్నాం. అదే ప్రాబ్లంతో పాటు గిరిజనులు సాగులో ఉన్నారు, పట్టాలు లేవు. కాబట్టి 60 ఎప్పటి పట్టాలు అందరికి ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఈ యొక్క జలదీక్ష కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సరిపోతే